అందరికీ శుభ సాయంత్రం అండి. నిన్న మనల్ని కలిచివేసినటువంటి విషాద వార్త విన్నాక చాలాసేపు నేను మనిషిని కాలేకపోయాను. పెట్టుకోవడానికి ఏవో పాటలు పోస్ట్ చేశాను, కానీ మానసికంగా కొంత బాధ కలిగిన మాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే, మాకు ఒక 2 తరాల ముందు నుంచి కూడా మనిషి జీవితంలో ఒక భాగం కళలైపోయాయి. అంటే కేవలం చదువే కాకుండా ఏ సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, మరి ఏదో ఒక విద్యలో, ఇతరత్ర విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించడం కోసం చాలా తాపత్రయపడినటువంటి తరాలు మావి. అటువంటి తాపత్రయానికి కూడా ఆలవాలమయ్యి మాకొక దోవ చూపించిన వాళ్ళలాగా అయినదే చలనచిత్ర సీమ. కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి మా గురువులు ప్రథమ కారణమైతే, ఒక ఆకర్షణకి లోనయ్యి మేము పాటలు వింటూ, సినిమా పాటలు వింటూ, పొద్దున్నే రేడియోలో భక్తి పాటలు వింటూ, దగ్గరున్న దేవాలయం నుంచి మాకు వినిపించే పాటలు కూడా భక్తి పాటలే ఉండేవి. అలా ఆ భక్తి పాటల్లో కూడా ఘంటసాల గారు, జానకి గారు, సుశీల గారు, లీల గారు ఇత్యాది, పిబి శ్రీనివాస్ గారు, వీరు పాడినటువంటి గీతాలే మేము వింటూ పెరిగాం. కనుక చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రభావం అననివ్వండి, ఇంట్లో కుటుంబ ప్రభావం కూడా ఉంటుంది కదా, భక్తి కూడా మాలో ఒక భాగం అయిపోయింది మా జీవితాల్లో. మరి వారందరి పాటలు వింటూ పెరిగాము. వారి యొక్క జీవితాలని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అప్పుడు ఉండేది కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అనుసరించడమే మన పని అన్నట్లుగా మేము ఉండేవారం. అంతేగాక జీవితంలో ఏదో ఒక స్థాయిలో మనం కూడా నిలవాలి, మనం కూడా ఏదైనా సాధించాలి, జీవితంలో కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలి అనే భావన ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది ప్రజలందరిలో కూడా. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఆ కుటుంబాల్లో ఇలాంటి భావాలు ఎక్కువగా ఉండేవి. దానివల్ల ఏదో ఒక రంగంలో రాణింపుకు రావాలి అని దృఢమైన నిశ్చయం తీసుకుని జీవితాన్ని సాగించిన వాళ్ళం మా తరం. కర్ణాటక సంగీతము గురువుల ద్వారా నేర్చుకుని దానిలో కూడా రాణింపుకి రావటం, కచేరీలు చేసుకోవటం, ప్రజాదరణ పొందటం ఉండేది. అలాగే ఈ చలనచిత్ర గీతాల పట్ల వాటిల్లో ఉన్న ఆకర్షణ మమ్మల్ని లాగేసేది. ఆ లాగటం ఆ పాటలు నేర్చుకోవాలని కూడా అనిపించేది. కానీ ఆ రోజుల్లో చలనచిత్రాలన్నా, చలనచిత్ర గీతాలు పాడటం అన్నా, ఆ సినిమా పాటలు పాడుకుంటున్నారా అని ఒక తక్కువ రకంగా చూసేవారు. చిన్నతనంగా ఉండేది. ఆర్కెస్ట్రాలు అప్పుడు జరిగేవి, కానీ ఒక వర్గం వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు అలా ఆర్కెస్ట్రాల్లో పార్టిసిపేట్ చేయటం, పాటలు పాడటం. కానీ రేడియోల్లోనూ అక్కడ ఇక్కడ గ్రామ్ఫోన్ రికార్డ్స్లోనూ విని ఆనందించటం జరుగుతూ ఉండేది. అలా మనకి దక్కిన అద్భుతమైన గాయనీమణుల్లో జానకి గారు, శిష్లా జానకి గారు. ఆవిడ ఎంత నిరాడంబరత, మొహంలో ప్రశాంతత, చిరునవ్వు, అమాయకత్వం, సాదాసీదా మనిషి, నిలువెత్తు మనిషి. నాకు ఆవిడని చూడగానే నాకు అనిపించిన భావాలు అవి. నేను ఆవిడని ప్రత్యక్షంగా చూసింది కూడా ఒక్కసారి, అది కూడా నా చిన్నతనంలో. ఎలా అంటే, మేము గుంటూరులో అద్దెకుంటున్నటువంటి ఇంట్లో పైభాగంలో మేము ఉండేవాళ్ళం, కింద ఓనర్స్ ఉండేవాళ్ళు. మరి ఆ ఓనర్స్కి వీళ్ళు చుట్టాలు, ఎలాగో మరి బంధుత్వం నాకు తెలియదు చిన్నప్పుడు. ఒకరోజు జానకి గారు వచ్చారు. అప్పుడు కూడా తెల్లటి చీర కట్టుకుని వచ్చారు. ఆవిడ చక్కగా ఉన్నారు, నిండైన జాకెట్, సాదాసీదాగా వచ్చి ఆవిడ జానకి గారు వచ్చారని చెప్పి అందరూ చాలామంది వచ్చారు, చూశారు. కాసేపు అయ్యాక వెళ్ళారు. ఆ తర్వాత ఆవిడ చాలా సింపుల్గా పీట వాల్చుకుని అక్కడ వంటింట్లో కూర్చుని పిన్ని పిన్ని అంటూ కబుర్లు చెప్తూ నవ్వుతూ
నేను పైనుంచి కిందకి దిగొచ్చి చూశాను చిన్నపిల్లనప్పుడు 8th క్లాస్. చూసి జానకి గారా ఇలా ఉంటారా అనుకున్నాను అనమాట. సో అంత నిండైన రూపం, పెద్ద బొట్టు, చక్కటి చిరునవ్వు, కల్మషం లేని నవ్వు, అంత చక్కగా ఆవిడ కలిసిపోయి వాళ్ళతో కబుర్లు చెప్పటం, ఇవన్నీ నేను చూసిన గుర్తు నాకుంది. ఇక తర్వాత ఆ అవకాశం రాలేదనుకోండి. ఇక ఆవిడ గాత్రం ఎటువంటిదంటే పసిపిల్ల దగ్గర నుంచి పండు ముసలి దాకా ఎటువంటి పాటైనా అవలీలగా ఒక స్టేజ్ మీద మైకు ముందు నుంచున్నారంటే ఏ కదలిక ఉండదు. మామూలుగా గాయక దోషాలను ఉంటాయి కొన్ని. అంటే మొహంలో వికృతమైన భావాలు వ్యక్తం చేయటం, అంటే కళ్ళు ఒకవైపు, మూతినిలా మూతి విరుచుకుంటూ పాడేవాళ్ళు ఉంటారు ఆలాపన చేసేటప్పుడు, స్వరకల్పన మనోధర్మ సంగీతంలో. అవేమీ లేకుండా ఎంత కష్టతరమైన పాటిచ్చినా సునాయాసంగా, గమకాలను కూడా స్వచ్ఛంగా, స్పష్టంగా, తనకిచ్చిన హోంవర్క్ ఎలా ఉంటుందో దాన్ని చేయటంలో ఉన్నటువంటి నిజాయితీ, ఆ నిబద్ధత ఆవిడ పాడే పాటల్లో నాకు కనిపిస్తుంది. ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా, నవ్వాల్సిన చోట నవ్వటమే, ఎక్స్ట్రాలేం లేవు. అలాగే శృతి తప్పదు, ఎక్కడా శృతి కానీ గమకం కానీ జారటం కానీ ఎక్కడా ఉండదు. ఎంత రేంజ్లోనైనా ఆవిడ పాడగలరు, అదొక స్పెషాలిటీ ఆవిడ. మామూలుగా ఆవిడ శృతిలో పాడగలగటం అందరికీ సాధ్యం కాదు. అటువంటిది అంత రేంజ్లో ఆవిడ పాటని హాయిగా పాడుకోగలరు. అలాగే పాడేటప్పుడు చిన్న పుస్తకం పెట్టుకొని, పాకెట్ బుక్, హ్యాండ్ బుక్, అందులో చూసుకుంటూ ఆవిడ పాడుతూ ఉంటారే తప్ప ప్రజలు వినాలని, లేకపోతే ప్రజలు తనని పొగడాలని ఎప్పుడు పాడలేదు ఆవిడ. తనకి ఆత్మానందం కోసం పాటలో లీనమై అటువంటి పాటలన్నీ పాడుకొని దాదాపు 40 ఏళ్ల పాటు ఆవిడ కొనసాగించటం అన్నది చాలా గొప్ప విషయం. నిజానికి ఆవిడకి ఆస్తమా ప్రాబ్లం కూడా ఉండేదిట. రికార్డింగ్ టైంలో ఏమన్నా ఇబ్బంది అయినా భర్త గారి సంరక్షణలో ఉండి మందులు వేసుకుంటూ మళ్ళీ పూర్తి చేసి అలా కంటిన్యూ చేసేవారట ఆవిడ. ఇట్లా వేరే గాయనిమణుల గురించి కానీ గాయకుల గురించి కానీ గొప్పగా చెప్పటమే తప్ప ఏనాడు ఆవిడ ఆచితూచి మాట్లాడడం తప్ప ఎక్స్ట్రాలు మాట్లాడింది, విమర్శ అలాంటివి ఏమీ ఉండేవి కాదు ఆవిడ మాటల్లో. ఒక స్వచ్ఛత, ఒక పసిపిల్ల పాటైనా, 60 ఏళ్ల బామ్మకి పాడినా, ఎలా పాడినా కూడా ఆ పాటకి న్యాయం చేయాలి అనే భావనే. అప్పుడప్పుడు ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఎవరన్నా ఇంటికి వెళ్ళినా చక్కని ఆదరణ, తనవారు అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం, బట్టలు పెట్టడం, ప్రేమగా చూడటం, ఏది పాడినా వినటం, ఎవరేది పాడినా వినటం, వాళ్ళని ప్రోత్సహించటం, ఇవన్నీ ఒక మహానుభావులు, ఒక ఎత్తుకు ఎదిగినటువంటి సంస్కారవంతులైన మనుషుల లక్షణాలు అవి. అవన్నీ పుష్కలంగా జానకమ్మలో ఉన్నాయి. మరి 88 ఏళ్ల వయసు అంటే తక్కువేం కాదు. గొంతుని అంతకాలం కాపాడుకున్న వ్యక్తిగా, ఆరోగ్యాన్ని కాపాడుకున్న వ్యక్తిగా. సరే, సంసారంలో ఉండే బాధలు అందరికీ తెలిసినవే. రకరకాల కష్టాలు, నష్టాలు, ఇష్టాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ అధిగమించారు. ఆరోగ్యాన్ని మాత్రం చివర్లో అధిగమించలేక ఆవిడ దేవుడి వద్దకు వెళ్ళిపోయారు. ఆవిడ మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆవిడ పాడిన పాటలు కొన్ని వేల పాటలు, ఏ భాషలో అయినా అవలీలగా పాడి దాదాపు 17 నుంచి 20 భాషల్లో పాడారని వినికిడి. ఆ పాటలనే మనం పాడుకుంటూ, అందులోనే జానకమ్మను చూసుకుంటూ బాధని దిగమింగుకోవటం తప్ప మనం ఏం చేయలేము. అటువంటి అద్భుతమైన గాయనీమణులు ఒక్కొక్కరు తరలి వెళ్తున్నందుకు బాధగా ఉంది. స్వర్ణయుగం యొక్క గుర్తులు మెల్లిమెల్లిగా చెరిగిపోతున్నాయి. కానీ జ్ఞాపకాలు కాదవి, మనకి జీవితమే. కాబట్టి మనకి
వారు వదిలివేసి వెళ్ళిన గుర్తులని, ఆ పాటలనే మనం ఆస్వాదిస్తూ అందులోనే సాంత్వనని వెతుక్కుంటూ ఆనందాన్ని పొందుదాము. ఇది నా అభిప్రాయం.